తెలంగాణ యావత్తు సమాజానికి ఇదంతా తెలుసు. సోషల్ మీడియాలో రోతరాతలపై పోలీస్ నజర్ ఇవాళ మేల్కొన్నారండి. 2014 నుంచి 2023 వరకు మా వ్యవస్థ మేల్కోలే, కానీ ఇప్పుడు మేల్కొన్నదట. ఏంది? ప్రత్యేకంగా మానిటర్ సెల్ అబ్యూజ్ కంటెంట్పై నిరంతర నిఘా, సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడిగా బూతు కంటెంట్, రాయలేని భాషలో తిట్ల, అసభ్యకర కామెంట్స్, సెలబ్రిటీల మొదలు సామాన్యుల దాకా బాధితులే, మహిళలను చివరికి చిన్నపిల్లలను కూడా వదలట్లే. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన. ఆ తర్వాతే సీరియస్గా దృష్టి పెట్టిన పోలీస్ శాఖ. 9,000కు పైగా గ్రామాలలో వాట్సాప్ గ్రూపులపై పోలీసుల కన్ను. అబ్యూజ్ కంటెంట్ 37 ఏండ్ల అబ్యూజ్ కంటెంట్కు 37 ఏండ్ల జైలు, 10 లక్షల వరకు జరిమానా పడే ఛాన్స్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను. ఒకసారి నేను ఇది చెప్తా. దీంట్లో చాలా ఘోరమైన ప్రాసెస్ నడుస్తుంది. ఆ ప్రాసెస్ ఎంత దారుణంగా ఉంది అంటే, మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటే, మీ గ్రామంలో మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటే దాంట్లో పోలీసులకు సంబంధించి ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజకీయ ప్రత్యర్థులు కొంతకాలంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, బూతులు, కామెంట్లతో దాడి చేస్తున్నారు. కడియం పట్టించుకోవడంతో తాజాగా ఆయన తల్లిని టార్గెట్ చేశారు. ఆమె వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు కాగా ఆ పెద్దావిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుండడంతో శనివారం కడియం శ్రీహరి బహిరంగంగా తన ఆవేదన వెలువచ్చారు. నా పేరు స్థానంలో మీరు పెట్టుకొని చదివితే నా బాధ అర్థమవుతుంది అంటూ బాధపడ్డారు. సోషల్ మీడియా అంటే ఒకప్పుడు కేవలం సమాచార వేదిక. మన భావాలను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే ఈ మాధ్యమం ఇప్పుడు బూతులను, అసభ్యకర కంటెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. సీఎం అయినా, ప్రతిపక్ష నేత అయినా, హీరో అయినా, అధికారైనా, సామాన్యుడైనా, హోదా లేదు, మర్యాద లేదు, పోస్టులు పెట్టడమే తర్వాయి. కొందరు చెప్పరాని భాషలో విరుచుకుపడుతున్నారు. మహిళలు, చిన్నారులు అని కూడా చూడకుండా విషం చుమ్ముతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం అబ్యూజ్ కంటెంట్ కామెంట్ బాధితుడే. తనపై, తన కుటుంబంపై జరుగుతున్న బూతుల దాడిని ఇటీవల అసెంబ్లీ వేదికగా బయటపెట్టారు. ఆ రాతల మాటలు వింటే అన్నం కూడా తినబుద్ధి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలతో అలర్ట్ అయిన పోలీస్ సోషల్ మీడియా బూతు రాయుళ్లపై నిఘా పెట్టారు. 2 దశలలో ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలీసులు భావిస్తున్నారు. మొదటి దశలో సామాజిక మాధ్యమాలను అడ్డాగా చేసుకుని అసభ్యకరం కామెంట్లు పెడుతున్న వారిని గుర్తిస్తున్న పరిస్థితి కనబడతాం. అయితే ఇక్కడ మీకు చెప్తా. సరే, కడియం శ్రీహరి అయినా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయినా, ఎవరిదైనా కుటుంబమే. వ్యక్తిగత కుటుంబాల జోలికి అయితే పోకుర్రి. ఇది నా తరపున కూడా విజ్ఞప్తి. ఎందుకంటే వ్యక్తిగత జీవితాల జోలికి, కుటుంబాల జోలికి దయచేసి వెళ్ళకుంటూ ఉంటేనే మీకు మంచిది అని నేను చెప్తాను. ఇక దాని తర్వాత ఇంకొక విషయం, ఇది మీకు తెలవాలి. ఇప్పుడు ఇక్కడ మీకు టైటిల్ మళ్ళీ ఒకసారి చూడు. సోషల్ మీడియాలో రోతరాతలపై పోలీస్ నజర్. మరి ఎలా తెలుస్తుంది వీళ్ళకు? ఇప్పుడు ఒకరోజు పూర్తి స్థాయిలో 100 అకౌంట్లు ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నా, నా దగ్గర ఉండే ఒక 50 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 200 మంది కావచ్చు, స్నేహితులు కావచ్చు, అందరు కావచ్చు. రోజు ఎవరో ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. ఇట్లా తెలంగాణలో దాదాపుగా యువత పరంగా, అంటే అంచనా ప్రకారం వేసుకుందాం, నిరుద్యోగులు ఒక 60 లక్షల మంది, దాంతోపాటుగా ఇక మొత్తం వేసుకుంటే 1 కోటి మందిని వేసుకుంటాం. అంటే 1 కోటి మంది మీద పూర్తి స్థాయిలో నజర్ పెడతారా అంటే కాదు. ఇక్కడ విషయం ఏంది అంటే, ప్రభుత్వ టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు, ఆ టార్గెట్కు సంబంధించి చేసే పూర్తి స్థాయిలో పంచాయతీ ఉంటుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీది గ్రామానికి సంబంధించిన గ్రూప్ ఉందా, ఆ గ్రామానికి సంబంధించిన గ్రూప్లో పోలీసులు ఉంటే తక్షణమే ఐడెంటిఫై చేసుకోరు. మీ గ్రూపులలోకి మీకు తెలియకుండా కొత్త నెంబర్లు ఏమైనా జాయిన్ అయితే మీరు చాలా జాగ్రత్తగా కూడా అదొకటి అబ్జర్వ్ చేయండి. ఒకటి. రెండోది, మీ స్నేహితులకు సంబంధించి ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, లేదా ఇతరత్ర నార్మల్గా ఏదైనా మెసేజ్ వస్తే ఆ ఆఫర్ అని, ఈ ఆఫర్ అని ఆ లింకులు ఓపెన్ చేయకండి. నెంబర్ 2. ఇక మూడోది విషయం ఏంటంటే, ఇది తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తెలవాల్సిన విషయమే. మీరు వ్యక్తిగత కుటుంబాల జోలికి పోకుర్రి, వ్యక్తిగతంగా ఆరోపణలు చేయకుర్రి. ఇది క్లారిటీయా? అయిపోయింది. ఇక 4వది, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ సోషల్ మీడియా రాతలు ఎప్పుడు మొదలైనవి మనం ఇది చర్చించాలి. అసలు 2014కు ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా అంటే పెద్దగా తెలియదు. అది అందరికీ తెలిసిన విషయమే. సోషల్ మీడియాలో పెద్దగా అంత ఆసక్తి ఉండదు, అంతగా తెలియదు. మరి 2018 కచ్చటాలకు తారాస్థాయికి ఎందుకు వచ్చింది? దీన్ని ఎవరు తీసుకొచ్చిళ్ళు, దీని వెనుక ఎవరున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఇక 2023 కచ్చటాలకు ఇక ఆఖరికి ఏంటంటే సముద్రం అయిపోయింది ఈ సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాను ఇట్లా రోతగా మార్చింది ఎవరు అంటే
అప్పటి విపక్ష పార్టీలు, చాలా క్లారిటీ ఇది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం మీద అసభ్యకరమైన వ్యాఖ్యలు భయంకరంగా చేసారు. ఇప్పుడున్న ఎమ్మెల్సీ కవిత మీద అయితేనేం, హరీష్ రావు మీద అయితేనేం, కేటీఆర్ మీద అయితేనేం, కేసీఆర్ మీదనైతే వినలేని బూతులతోని అప్పట్లో కంటెంట్ చేసారు. ఈ విషయాన్ని పక్కన పెట్టినా కూడా చాలామంది వ్యక్తిగత జీవితాలలో చాలామంది వ్యక్తులను ఉద్దేశించి రకరకాలుగా ట్రోల్ చేస్తూ రానే వచ్చారు. అందుకే నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ బూత్ కంటెంట్ను, ఈ సోషల్ మీడియాను ఈ విధంగా రెచ్చగొట్టింది ఎవరు? ఫస్ట్ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. 2014 ముందు ఇంతగా సోషల్ మీడియా లేదు. 2023 మధ్యలోనే అంటే 2018 సంవత్సరం 23కి వచ్చేటాలకు తారాస్థాయికి ఏ పార్టీ ప్రోత్సహించింది, ఎవరు ప్రోత్సహించబడ్డారు అనేది కూడా ఇది ఆలోచించాల్సిన విషయం. సో చాలా క్లారిటీ ఏంటంటే సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు తెలియకుండా కొత్త నెంబర్లు ఏమన్నా అడ్మిన్లో మీ గ్రూపులలో యాడ్ అయినాయా, లేదా మీ సమాచార వాహినికి సంబంధించి సేకరించే ప్రయత్నం జరుగుతుందా? వీటన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. లేకపోతే జరగాల్సిన నష్టం జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో